స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇది కస్టమర్లకి 20 లక్షల వరకు అయితే పర్సనల్ లోన్ అయితే పొందడానికి అయితే వీలు కల్పిస్తుంది. ఇది కస్టమర్స్ యొక్క వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అయితే ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎస్బీఐలో ఈ పర్సనల్ లోన్ని ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన ప్రొసీజర్స్ ఏంటి, అలాగే దీంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉంటుంది, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే దీనికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలనేది పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేయాలన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు బ్రాంచ్ కూడా వెళ్ళనవసరం లేదు. మొత్తం ఆన్లైన్లోనే ఏ విధంగా అప్లై చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా మీకు మనీ అనేది బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా వస్తాయనే ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పుడైతే దీనికి సంబంధించిన వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయని అయితే ఇప్పుడైతే చూద్దాం. ఎస్బీఐ అనేది స్టార్టింగ్ 24,000 నుంచి 20 lakhs వరకు అయితే ఈ పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మన యొక్క ఈ రుణాన్ని బట్టి అంటే తీసుకున్న లోన్ బట్టి అయితే వడ్డీ రేట్లు అనేది మారుతూ ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేసి 11.5% నుంచి 14.55% వరకు అయితే ఈ మధ్యలో అయితే మారుతూ ఉంటుంది అనమాట వడ్డీ రేట్లు అనేది. అదేవిధంగా మనకి జిఎస్టీతో పాటు 1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే వసూలు చేస్తారు. ఎందుకంటే మనకి ఈ లోన్ అనేది అప్రూవ్ అవ్వడానికి ప్రాసెసింగ్ ఫీజు అనేది 1.5% అయితే మనకి ఈ విధంగా అయితే ఛార్జ్ చేస్తారనమాట. అంతేకాదు ఈ లోన్ రీపేమెంట్ అనేది మనకి గరిష్టంగా అయితే 72 months వరకు అయితే మనకి రీపేమెంట్ చేయొచ్చు. అంటే 6 years వరకు అయితే మనకి పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. మనం రీపేమెంట్ చేయడానికి మనం ఎంతవరకు కావాలి, ఎన్ని మంత్స్ అనేది, ఎన్ని ఇయర్స్ అనేది మనం రీపేమెంట్ చేయగలము, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని అయితే మనం రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలంటే ఎస్బీఐ అకౌంట్ ఉన్న భారతీయ పౌరులు మాత్రమే అర్హులు అనమాట. అంటే వేరే కంట్రీ నుంచి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. అదేవిధంగా మంత్లీ శాలరీ అనేది 15,000 పైన ఉండాలి, అంటే 15,000 పైన ఉండాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సంస్థల యొక్క జాబ్ ఎంప్లాయీస్ కూడా అయితే ఈ యొక్క లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్లై చేసుకునే వ్యక్తి వయసు అనేది 21 years నుంచి 58 years మధ్య అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, తర్వాత మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్కి సంబంధించిన పే స్లిప్ ఉండాలి. అదేవిధంగా 6 months బ్యాక్ యొక్క 6 months వరకు అయితే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. అంతేకాకుండా పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్కి సంబంధించిన ఐటీఆర్ డాక్యుమెంట్ అనేది అయితే ఉండాలన్నమాట. ఓకే, ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఏ విధంగా ఈ యొక్క పర్సనల్ లోన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనే ప్రొసీజర్ని అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా అయితే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే చూద్దాం. మీకు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే అయితే పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన లోన్స్ అనేటివి, పర్సనల్ లోన్కి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది. జస్ట్ కిందకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అనేది ఇక్కడైతే మీకు చూపిస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీన్ని క్లిక్ చేయగానే అయితే మీకు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేసింది. క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే, ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా 31st March వరకు అయితే ఫ్రీ అనమాట. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకురాని ఇక్కడైతే మీకు నోటీస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫీచర్ చేసుకోవచ్చు. లోన్స్ అప్ టు 20 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తుంటారు. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అనమాట. లో ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నది. మినిమల్ డాక్యుమెంటేషన్, నో హైడెన్ కాస్ట్, ప్రొవిజన్ ఫర్ సెకండ్ లోన్, నో సెక్యూరిటీ, నో గ్యారంటీ. ఓకే, ఇవన్నీ వీలైతే స్టేట్ బ్యాంక్ ఈ లోన్కి సంబంధించినవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అయితే ఒకసారి దీని మీద అయితే క్లిక్ చేసిన అయితే ఒకసారి అవన్నీ చదువుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ అప్లై వన్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మీకు ఏ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. మీరు దీనికి సంబంధించినవి అయితే కొత్తగా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి లాగిన్ అడుగుతుంది అనమాట. అంటే మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ దగ్గర రిజిస్టర్ అయితే మాత్రం మనకి లాగిన్ అవ్వచ్చు అనమాట. ముందైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన మీకు సంబంధించిన ఫుల్ నేమ్ ఇచ్చేయండి. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. తర్వాత క్యాప్చా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే
ఈ విధంగా అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇక్కడ అయితే లాగిన్ అవ్వండి అనమాట. మీ యొక్క రిజిస్టర్ మొబైల్కి సంబంధించింది. ఇక్కడైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేయండి. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే మీకు నెక్స్ట్ ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేమ్ కానీ ఫుల్ నేమ్ కానీ ఎక్కడ అడ్రస్ ఏంటిది అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. విధంగా లోన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అయితే మీరు ఆల్రెడీ మీరు ఫోన్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అక్కడ ఏమేమి అడుగుతుంటుందో వాటిని బట్టి మీరైతే ఆ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మీకు ఎంత లోన్ కావాలి, ఆ లోన్ అనేది మీరు ఎన్ని ఇయర్స్లో రీపేమెంట్ చేస్తారు, దానికి సంబంధించింది అయితే మీకు ఆ పేజీలో అయితే చూపిస్తుంది. తర్వాత డ్యూరేషన్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకున్నారు, దాన్ని బట్టి అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. ఒకే విధంగా అయితే ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకుంటారు, అన్ని ఇయర్స్ వరకు ఎంత అమౌంట్ పెట్టుకుంటారో అంత అమౌంట్ని బట్టి అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు అదే రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ మీకు బ్యాంక్ నుంచి అయితే వెరిఫికేషన్ కోసం బ్యాంక్ మేనేజర్ కానీ కాల్ చేస్తారు అనమాట. కాల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడానికి సమ్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. దాన్ని బట్టి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ అనేది మీ లోన్ అయితే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత వితిన్ కొన్ని గంటల్లోనే అయితే ఆ అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకే, క్రెడిట్ అవుతే దాన్ని బట్టి మీకు లోన్ పేమెంట్ అనేది మంత్లీ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు మెయిల్ కానీ లేదా మేనేజర్ కానీ అయితే చెప్తారనమాట. మీకు మంత్లీ ఎంతంత పే చేయాల్సి ఉంటుంది, మీరు తీసుకున్న లోన్ బట్టి దానికి ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది అనేది కూడా మీకు ఎన్ని ఇయర్స్ వరకు మీరు లోన్ పెట్టుకుంటారో ఎన్ని ఇయర్స్ ఆ లోన్ వరకు మంత్లీ ఎంతెంత మీకు పే చేయాల్సి ఉంటుందో అన్నది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ రూపంలో కానీ మీకు మేనేజర్ కానీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మీరు పర్సనల్ లోన్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, స్టేట్ బ్యాంకులో ఈ విధంగా చాలా లోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట. హోమ్ లోన్ కానీ మన ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎడ్యుకేషనల్ లోన్ కానీ ఈ విధంగా చాలా లోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మీరు ఈ లోన్ అయితే యూజ్ చేసుకున్నట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అయితే మీరు ఈ లోన్ యూజ్ చేసుకున్నట్లయితే తర్వాత చిన్నగా అయితే రీపేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకులో వడ్డీ రేట్లు అనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి తీసుకోవడం అయితే బెటర్. ఓకే, ఈ విధంగా అయితే ఈ లోన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.